హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సాయిరామ్ గారు. సార్తో మాట్లాడదాం ముఖ్యంగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఎంత బెటర్గా చేయొచ్చు అనేది. నమస్కారం సార్. హాయ్ విరాట్. గోల్డ్ అనేది మనకి ట్రెడిషనల్ ఎసెట్. ఎంతో కాలంగా మనకి ల్యాండ్ లేదా గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం చాలా కాలం వరకు తెలుసు, అంటిల్ స్టాక్ మార్కెట్ బూమ్ అయ్యే వరకు కూడా. అయితే స్టాక్ మార్కెట్ వచ్చాక గోల్డ్లో కూడా డిఫరెంట్ రకాల అంటే డిఫరెంట్ టైప్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి, ఫిజికల్ గోల్డ్ కంటే బెటర్ రిజల్ట్స్ అందులోనే దొరుకుతున్నాయి అని చెప్పేసి స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఓవరాల్గా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్తారా? ఓకే విరాట్. సో గోల్డ్ని మనం ముఖ్యంగా 4 టైప్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఒకటి ఫిజికల్ గోల్డ్, అంటే మనం వేసుకునేది మనం ముట్టుకోగలం ఫిజికల్ గోల్డ్. మిగతాది రెండోది డిజిటల్ గోల్డ్. 3 గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. 4 సావరెన్ గోల్డ్ బాండ్స్. ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఫిజికల్ గోల్డ్. ఓకే. సో దీన్ని మనం గోల్డ్ కాయిన్స్లో కానీ బిస్కెట్స్లో కానీ మనం కొంటూ ఉంటాం, లేదా ఆర్నమెంట్స్లో కానీ కొంటూ ఉంటాం. సో ఇక్కడ మనం గోల్డ్ని టచ్ చేయగలం. సో టచ్ చేయగలం కాబట్టి మనం చాలా సేఫ్గా ఫీల్ అవుతూ ఉంటాం. కంటికి కనిపిస్తుంది, మన దగ్గరే ఉంటుంది కాబట్టి. అండ్ మనం ఎవరైతే గోల్డ్ కొంటూ ఉంటామో మన ఇంట్లో మనకి రెస్పెక్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో గోల్డ్ అంటే ఇష్టపడని ఆడవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో ఎమర్జెన్సీ టైంలో కూడా మనకి గోల్డ్ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఫంక్షన్స్లో కూడా మనం వేసుకునే గోల్డ్ మన సోషల్ స్టేటస్ని చూపిస్తూ ఉంటుంది. ఆఫ్ కోర్స్. సో గోల్డ్ ఉంటే మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో మనకి ఏమైనా అవసరం అయితే మనం గోల్డ్ని తీసుకెళ్ళి వెంటనే బ్యాంకర్ దగ్గర పెట్టేస్తే డబ్బులు ఇస్తాడు. అవును, లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. లేదు బ్యాంకర్ కూడా లేదనుకోండి, సో గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ తనగా పెట్టినా కానీ డబ్బులు ఇస్తారు. అది కూడా దొరకలేదంటే మన బంగారాన్ని వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ మనకి డబ్బులు ఇస్తారు. ఓకే. సో మనకి ఈ ఫిజికల్ గోల్డ్తో ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. నెక్స్ట్ సొసైటీలో రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇంకొకటి ఎమర్జెన్సీ టైంలో కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. కాకపోతే దీనిలో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫిజికల్ గోల్డ్లో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అంటున్నారు. అవును. ఏ విధంగా? సో ఫిజికల్ గోల్డ్లో ఉండే డిసడ్వాంటేజెస్ ఫస్ట్ సేఫ్టీ. మనం గోల్డ్ కొన్నాక ఎక్కడ పెడతాం? ఇంట్లో లాకర్లో పెట్టుకో. సో మనకి ఏదైనా పని వచ్చి మన ఇంట్లో వదిలేసి వెళ్ళామనుకోండి, సో దొంగల భయం అయితే ఉంటుంది, ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఈవెన్ బయటకే వేసుకొని వెళ్ళినా కానీ మనం చూస్తూ ఉన్నాం చైన్ స్నాచెస్. సో గోల్డ్కి సేఫ్టీ ఇష్యూస్ అధికంగా ఉంటాయి. ఈ సేఫ్టీ అనేది జస్ట్ దొంగతనమే కాదండి, మోసాలు కూడా జరగవచ్చు. సో చాలామంది గోల్డ్ వాళ్ళు నమ్మకం ఉన్న దగ్గర మాత్రమే చేయించుకుంటారు గోల్డ్ ఆర్నమెంట్స్. ఎందుకు? మోసం జరుగుతూ ఉంటుందండి. కాబట్టి గోల్డ్కి సేఫ్టీ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్టీ. సో మనం కొనే గోల్డ్ మీద 3% జిఎస్టీ వేస్తారు. ఓకే. సో మీరు ₹1,00,000 గోల్డ్ కొనాలంటే దానికి ఇంకో 3,000 ఎక్స్ట్రా వేసి కొనాల్సి వస్తుంది. సేమ్ మనం అమ్మేటప్పుడు కూడా మళ్ళీ అదే జిఎస్టీ ఉంటుంది. సో ఈ జిఎస్టీ అనేది మన రిటర్న్స్ని తగ్గిస్తూ ఉంటుంది. యాక్చువల్ గోల్డ్ వాల్యూనే తగ్గించడం జరుగుతుంది. అవును, యాక్చువల్ గోల్డ్ కన్నా తగ్గిస్తుంది. సో చాలామంది దీన్ని అవాయిడ్ చేయడానికి క్యాష్లో పే చేస్తూ అంటారు. లిక్విడ్ అవి. ఓకే. సో క్యాష్లో పే చేస్తే అంటే 2 lakhs కన్నా ఎక్కువ పే చేస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్. ఆఫ్ కోర్స్. సో ఇది ఒక డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వచ్చేసరికి తరుగు మరియు వేస్టేజ్. ఓకే. వేస్టేజ్ ఛార్జెస్ అనేవి కూడా ఉంటూ ఉంటాయి. సో గోల్డ్ని మనం 24 క్యారెట్గా కొన్నాము, సో దాన్ని మనం ఆర్నమెంట్గా చేయించుకోవాలనుకుంటున్నాం. సో ఈ ప్యూర్ గోల్డ్ని ఆర్నమెంట్గా మార్చేటప్పుడు కొంత వేస్టేజ్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ పాత బంగారాన్ని ఇచ్చి ఒకవేళ మనం చేస్తుంటే దానికి తరుగు వస్తుంది. సో ఇవి దాదాపు 10% ఆఫ్ ది గోల్డ్ వెయిట్లో ఉండొచ్చు. సో ఇది కూడా మనకి డిసడ్వాంటేజ్. నెక్స్ట్ 4వది ఏంటంటే జనరల్ వేర్ అండ్ టేర్. సో మనం గోల్డ్ని వాడుతూ ఉంటే కనుక సో దాని లైఫ్ తగ్గుతూ ఉంటుంది. సో ఏ వస్తువైనా అంతే, కంటిన్యూస్గా దాన్ని వాడుతూ ఉంటే దాని లైఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. మీరు కనుక గమనించినట్లయితే ఒక 10 సంవత్సరాల క్రితం కొన్న గోల్డ్ ఆర్నమెంట్ యొక్క వెయిట్ ఈ రోజు ఉన్న వెయిట్ చూడండి, ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. సో చెప్పినట్టు వాడకంలో తగ్గుతుంది. సో మనం కంటిన్యూస్గా వాడటం వల్ల దాని యొక్క వెయిట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈవెన్ చిన్న మైన్యూట్ గ్రామ్స్లో అయినా సరే అది చేంజ్ అనేది వస్తుంది. సో ఇది కూడా ఒక లాస్. నెక్స్ట్ ఫ్యాషన్ అప్గ్రేడ్. సో చాలామంది గోల్డ్ చిన్నపిల్లలకి ఆర్నమెంట్స్ చేయించి ఉంచుతారు, బట్ వాళ్ళకి నిజమైన అవసరం ఎప్పుడు వస్తుంది? ఒక 10 ఏళ్ల తర్వాత పెళ్ళిళ్ళప్పుడు వస్తూ ఉంటుంది. సో ఇప్పుడున్న ట్రెండ్ నెక్స్ట్ 10 years తర్వాత అదే ట్రెండ్ ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు? పాత బంగారాన్ని తీసుకెళ్తారు, మళ్ళీ మారుస్తారు, ఇక్కడ మళ్ళీ వేస్టేజ్ అవుతుంది. సో ఇక్కడ ఇలా ఫిజికల్ గోల్డ్కి ఇలా ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో నెక్స్ట్ డిజిటల్ గోల్డ్ గురించి చెప్తారా సార్? సో డిజిటల్ గోల్డ్ అంటే ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ ఎవరైతే ఇంట్లో పెట్టుకొని సేఫ్టీ ఇష్యూస్కి అయితే వస్తారో దాన్ని ఎలిమినేట్ చేయడానికి డిజిటల్ గోల్డ్ వచ్చేసింది. సో మేజర్ ఫిన్టెక్ కంపెనీస్ లైక్ ఫోన్పే, అమెజాన్ ఇవన్నీ డిజిటల్ గోల్డ్ ఆపర్చునిటీ చేస్తున్నాయి. సో మనం ఇక్కడ ఈ యాప్లో కనుక గోల్డ్ కొంటే ఇవి గోల్డ్ మింట్ కంపెనీస్తో టైఅప్ పెట్టుకొని వాళ్ళ దగ్గర రియల్ గోల్డ్ కొంటారు.
సో ఇక్కడ ఉండే అడ్వాంటేజెస్ అంటే నీ దగ్గర 10 రూపీస్ ఉన్నా ఈవెన్ 1 రూపీ ఉన్నా నువ్వు గోల్డ్ కొనొచ్చు. పర్సంటేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది దాని మీద. అవును. సో కాకపోతే ఇక్కడ వచ్చే మేజర్ డిసడ్వాంటేజెస్ అంటే వీళ్ళ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ ఎంతో తెలుసుకోవచ్చా? సో 5% వీళ్ళు ఛార్జ్ తీసుకుంటారు. దాని మీద మళ్ళీ జిఎస్టీ ఎక్స్ట్రా. ఓకే. కొనేటప్పుడు ఏం ఛార్జ్ ఉండదు కానీ సెల్ చేసేటప్పుడు ఈ ఛార్జ్ వల్ల వేస్తారు. ఓకే. సో మీరు గోల్డ్ ఏ రోజు కొని రేపు పెరిగితే అమ్మేద్దాం అనుకుంటే అంత డీవియేషన్ అయితే రాదు, ఎందుకంటే వాళ్ళు ఛార్జెస్ వేస్తారు. అండ్ వీళ్ళు ఎంత ట్రస్ట్ వచ్చో తెలీదు, ఎందుకంటే దీన్ని ఎవరు రెగ్యులేట్ చేయరు. రెగ్యులేటర్ బాడీస్ లేవు వీటికి రెగ్యులేటర్ బాడీస్ లేదు. సో ఈరోజు మనం గోల్డ్ ఇక్కడ ఉంచేసి ట్రస్ట్ చేసి ఉండొచ్చు అంటే లేదు, రేపు వాళ్ళు ఎత్తేస్తే మనం ఇంకెవరికి చెప్పలేము. ఆఫ్ కోర్స్. సో సాయిరామ్ గారు, అంటే ఇప్పుడు వరకు మీరు ఫిజికల్ గోల్డ్ చెప్పారు అండ్ డిజిటల్గా గోల్డ్ ఎలా పర్చేస్ చేయొచ్చు అని చెప్పారు. బట్ రెండింటిలోనూ కూడా లూప్ హోల్స్ అనేవి ఉంటున్నాయి. డిజిటల్ గోల్డ్లో సైతం మనకి వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ఒక పెద్ద డౌటే పెట్టారు. దీనికన్నా బెటర్గా మనకి యాక్సెస్ ఉండే విధంగా ఇంకేం లేవా ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్లో? గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్? యా. ఓకే. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఉంటాయి. అంటే మనం గోల్డే కొంటాం అక్కడ, కాకపోతే ఇక్కడ ఫిజికల్ గోల్డ్ మనం కొనం, మన బదులు ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఉంటుంది. ఓకే. సో మనం ఈరోజు ఒక 1 lakh తీసుకెళ్ళి గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మన బదులు ఆ 1 lakh రూపీస్ వర్త్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఉంటుంది. ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి జిఎస్టీ ఉండదు. ఓకే. మ్యూచువల్ ఫండ్ కొనే గోల్డ్కి జిఎస్టీ ఉండదు. సో ఇక్కడ మనకి ఎక్కువ రిటర్న్ వస్తుంది. మనం ఎంత రూపాయి పెడితే ఆ రూపాయి తగ్గ గోల్డ్ వస్తుంది. అది కూడా 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ బాంబే రేట్ ప్రకారం. సో మనకి లాంగ్ టర్మ్ గోల్డ్ కావాలి. సో అదే మనం ఇంట్లో కొనిపెట్టుకుంటే కనుక జనరల్ వేర్ అండ్ టేర్ కానీ వాడకం కానీ సేఫ్టీ ఇష్యూస్కి ఇవన్నీ ఉంటాయి. అదే మనం కనుక గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో కొంటే కనుక జిఎస్టీ ఉండదు. నెక్స్ట్ మనం కొన్న గోల్డ్ యొక్క వెయిట్ తగ్గుతుందన్న అవకాశమే ఉండదు. నెక్స్ట్ మనం కావాల్సి వచ్చినప్పుడు వెంటనే దాన్ని ఫిజికల్ గోల్డ్గా మార్చేసుకొని, అంటే మనం ఇక్కడ సెల్ చేసుకొని ఫిజికల్ గోల్డ్ డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. సో మనకు కావాల్సిన నచ్చిన ఆర్నమెంట్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఎమర్జెన్సీ టైంలో వచ్చేసరికి మనకి కావాలంటే లోన్ తీసుకోవచ్చు, లేదా విత్డ్రాల్ పెట్టేస్తే 2 working daysలో ఇచ్చేస్తారు. 2 working days పడుతుంది. అవును. లైక్ నార్మల్ మ్యూచువల్ ఫండ్ లాగే. నార్మల్ మ్యూచువల్ ఫండ్ లాగే ఉంటుంది ఇది కూడా. వీటిలో ఇంకా ఎలాంటి ఫండ్స్ ఉన్నాయి సార్? ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయా, ఇంకా ఈటీఎఫ్స్ లాంటివి ఉన్నాయి? సో గోల్డ్కి ఫస్ట్ గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి. సో గోల్డ్ ఈటీఎఫ్లో చేయాలంటే మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఓకే. సో డీమ్యాట్ అకౌంట్ లేని వాళ్ళకి ఏంటంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఒక ఆప్షన్. సో లాంగ్ రన్లో చేయాలనుకున్నప్పుడు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో సాయిరామ్ గారు, ఇంకా నేను ఎప్పుడు రెగ్యులర్గా గోల్డ్కి సంబంధించి సావరెన్ గోల్డ్ బాండ్స్ అనే పాట వింటూ ఉంటాను ఇన్వెస్ట్మెంట్స్లో, దాని గురించి చెప్తారా? ఓకే. సో అసలు ముందు సావరెన్ గోల్డ్ బాండ్స్ గవర్నమెంట్ ఎందుకు తెచ్చిందో మనం చూద్దాం. ఓకే. సో సావరెన్ గోల్డ్ బాండ్స్ మన ఇండియాలో ఏంటంటే గోల్డ్ ఎక్కువగా కొంటూ ఉంటారు, కానీ మనం ఏం దాన్ని ప్రొడ్యూస్ చేయం. సో మన దగ్గర గోల్డ్ మైన్స్ ఏం లేవు. ఒక కేజీఎఫ్ ఉండేది, అది కూడా ఇప్పుడు ప్రొడక్షన్లో లేదు. సో మనకి గోల్డ్ కొనాలంటే మనం డాలర్స్ స్పెండ్ చేయాలి. సో డాలర్స్ స్పెండ్ చేసి గోల్డ్ కొన్నా కూడా దాన్ని మనం ఏం చేస్తాం, నీట్గా తీసుకెళ్ళి బీరోలో పెట్టి క్లోజ్ చేస్తాం. సో దానివల్ల దేశానికి ప్రొడక్టివ్ ఎకానమీ ఏం జరగదు. సో మనం డాలర్స్ స్పెండ్ చేస్తుంటాం కాబట్టి మన ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ తగ్గిపోతుంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ అనేది ఆప్షన్ తీసుకొచ్చింది. సో ఇందులో ఏంటంటే 8 years లాకిన్ ఉంటుంది ప్రోడక్ట్. ఒకసారి వచ్చేస్తే 8 years లాకిన్. అవును. సో మనం ఇక్కడ ఎంత అయితే వాల్యూ పెట్టి గోల్డ్ కొంటామో సో దానికి సేమ్ యూనిట్స్ మనకి డిమాట్ అకౌంట్లో వస్తాయి, సావరెన్ గోల్డ్ బాండ్ యూనిట్స్. ఓకే. సో 8 years తర్వాత ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్కి ఈక్వలెంట్గా అమౌంట్ మనకి అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. దీనిలో ఉండే ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకి 2.5% ఇంట్రెస్ట్ మనకి అకౌంట్లోకి వస్తుంది. ఓకే. 2.5 ఇంట్రెస్ట్. ఓకే. సో ఇంతకుముందు ఏ గోల్డ్కి మనకి మధ్యలో ఇన్కమ్ ఏం జనరేట్ చేయదు. అవును. సో గోల్డ్ ఉన్నదంటే ఉన్నది, జస్ట్ మనకి అది వాల్యూ పెరిగితేనే మనం ప్రాఫిట్ కింద చూసుకోగలం. కానీ సావరెన్ గోల్డ్ బాండ్కి వచ్చేసరికి అది మనకి ఇంట్రెస్ట్ పే చేస్తుంది. సో ఎవ్రీ ఇయర్ మనం ఎంతైతే కొంటామో దాని వాల్యూలో 2.5% ఇంట్రెస్ట్ కింద మనకి బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా చెప్పిన వాటిలో నాకు అయితే సావరెన్ గోల్డ్ బాండ్స్ అనే దానికి కొంచెం ఎక్కువ యాక్సెసిబిలిటీ అండ్ నాకు కొంచెం సూటబిలిటీ కనిపిస్తుంది. బట్ ఇందులో కూడా ఎలాంటి డిస్అడ్వాంటేజెస్ లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? సో సావరెన్ గోల్డ్ బాండ్స్, సో నేను చాలా మందిని చూసాను, సావరెన్ గోల్డ్ బాండ్స్ చాలా సేఫ్టీ అనుకొని చాలా మంది కొనేస్తుంటారు. బట్ సావరెన్ గోల్డ్ బాండ్స్ మీరు ఒక్కసారి ఎంటర్ అయితే 8 years వరకు మీరు ఎగ్జిట్ అవ్వలేరు. ఓకే. సో ఎగ్జిట్ అయ్యే ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్లో దాన్ని సెల్ చేయాలి, కానీ బయ్యర్ దానికి దొరకడు. సో బయ్యర్ లేని ప్రోడక్ట్ని మీరు కొనాల్సి వస్తుంది. మీకు అన్లెస్ క్లారిటీగా 8 years తర్వాతే నాకు ఈ గోల్డ్ అవసరం ఉంటుంది అని ఉంటే తప్ప ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ జోలికి వెళ్ళకపోవటమే ముఖ్యం. మనకి కావాల్సిన టార్గెట్ ఏంటి వీటన్నిటిని చూసిన తర్వాత ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. సో చివరిగా గోల్డ్ ఆర్నమెంట్స్కి వచ్చేసరికి మనం గోల్డ్ ఆర్నమెంట్స్గా మనం వాడాలనుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇయరే కావాలి, ఈ ఇయర్ కావాలి అలాంటప్పుడు ఫిజికల్ గోల్డ్కి వెళ్ళొచ్చు.
లేదు మనకి ఒక అసెట్గా కావాలి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా గోల్డ్ కావాలి అనుకుంటే బెటర్ కమ్ టు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గోల్డ్ ఈటీఎఫ్స్. సో వీటిలో ఏంటంటే స్టోరేజ్ ఇష్యూ ఉండదు, జిఎస్టీ ఉండదు, నెక్స్ట్ మనకి ఫ్యాషన్ అప్గ్రేడ్ అవుతున్న ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనకి నచ్చినప్పుడే మనం దాన్ని ఆర్నమెంట్గా మార్చుకోగలం. అలా కాకుండా మనకు గోల్డ్ క్లారిటీ లేకుండా కనుక తీసుకొని గోల్డ్లో కొంటే గోల్డ్లో లాస్ ఉండదు అనుకుంటారు, బట్ మీకు దాదాపు లాసే వస్తుంది. ఎందుకంటే మీరు కొన్న గోల్డ్ మీరు తిరిగి ఫ్యాషన్ అప్గ్రేడ్ చేసినప్పుడు కానీ జిఎస్టీ కింద కానీ లేదా సరుకు కింద కానీ ఎంతో కొంత పే చేయాల్సి వస్తుంది. సో మన అవసరం ఏంటి దాన్ని బట్టి మీరు గోల్డ్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ఇందులో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మెయిన్గా నాకైతే మీరు చెప్పిన వాటన్నిటిలో ఓవరాల్గా మనకి పేషెన్స్ ఉంటే బాండ్స్కి వెళ్ళడం, లేదు అనుకున్నట్లయితే తక్కువలో డబ్బులు పెట్టుకోవాలంటే డిజిటల్, అలా మన రిక్వైర్మెంట్ ప్రకారం అయితే అనిపిస్తుంది నాకు. సో మీరు ఏ రిక్వైర్మెంట్లో ఉన్నారు, మీ యొక్క క్యాపబిలిటీ ఏ విధంగా ఉంది, ఇన్ కేస్ మీ దగ్గర లంసమ్ ఆఫ్ అమౌంట్ ఉండి గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ సంబంధించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నారా, వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు సాయిరామ్ గారి యొక్క పర్సనల్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. దాని ద్వారా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే పద్ధతి ద్వారా మంచి రిటర్న్స్ ఎలా సంపాదించుకోవాలో కూడా మీరు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనే కాదు, ఓవరాల్ మీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే రైట్ రిటర్న్స్ వస్తాయి, సరైన ROI మీరు పొందాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాలపై సాయిరామ్ గారు ఆల్రెడీ పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి తీసుకుంటున్నారు. మీరు డైరెక్ట్గా సార్నే కలిసి రైట్ ఆపర్చునిటీని మీరు మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.